విజయనగర రాజులు అనగానే మనందరికీ వాళ్ళు హిందూ ధర్మ రక్షకులుగానే గుర్తుకొస్తారు కదా. కాని వారి ఆస్థానంలో ఎంతటి గొప్ప మత సహనం ఉండేదో ఈ ప్రశ్న ద్వారా మనం చూడొచ్చు. ఇది 2011 ఆర్కిటెక్చర్ పరీక్షలో అడిగిన ప్రశ్న. క్వశ్చన్ నంబర్ 61 ఏంటంటే, ఖురాన్ను తన సింహాసనం వద్ద పెట్టుకున్న విజయనగర రాజు ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 మొదటి హరిహరరాయలు, ఆప్షన్ 2 రెండవ బుక్కరాయలు, ఆప్షన్ 3 మొదటి దేవరాయలు మరియు ఆప్షన్ 4 రెండవ దేవరాయలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 రెండవ దేవరాయలు. ఇతనినే ప్రౌఢదేవరాయలు అని కూడా అంటారు. అసలు మీకొక డౌట్ రావచ్చు, ఒక హిందూ రాజు తన సింహాసనం పక్కన ఖురాన్ ఎందుకు పెట్టుకున్నాడు అని. దీని వెనుకున్న చారిత్రక కారణం చాలా ఆసక్తికరం. తన సైన్యంలో ఉన్న ముస్లిం సైనికులు రాజుగారికి విధేయతగా ప్రమాణం చేయడానికి వీలుగా వారి మనోభావాలను, నమ్మకాలను గౌరవిస్తూ రెండవ దేవరాయలు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చూశారుగా, ఇది ఆనాటి పాలకుల అద్భుతమైన మత సహనానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రెండవ దేవరాయల మత సహనం వెనుక ఒక గొప్ప మిలిటరీ స్ట్రాటజీ కూడా దాగి ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 1989 గ్రూప్ 2B పరీక్షలో వచ్చిన ప్రశ్న నంబర్ 62ను ఒకసారి గమనించండి. ముస్లింలను సైన్యంలోకి తీసుకున్న ప్రథమ విజయనగర రాజు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ 1 రెండో దేవరాయలు, ఆప్షన్ 2 మొదటి దేవరాయలు, ఆప్షన్ 3 రామరాయలు, ఆప్షన్ 4 శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రెండవ దేవరాయలే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, తన బద్ధశత్రువులైన బహమనీ సుల్తానులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆయనొక మాస్టర్ ప్లాన్ వేశారు. బహమనీల మిలిటరీ పవరంతా వాళ్ల అశ్వికదళం అంటే క్యావలరీ, అలాగే విలువిద్యలో ఉందని గ్రహించి అదే నైపుణ్యాలున్న ముస్లిం సైనికులను భారీ సంఖ్యలో తన సైన్యంలోకి రిక్రూట్ చేసుకున్నారు. అంటే శత్రువుల వ్యూహాలను వారి పద్ధతుల ద్వారానే దెబ్బతీయడానికి ఆయన వేసిన ఈ ఎత్తుగడ నిజంగా బ్రిలియంట్ కదూ. ఆ రోజుల్లో కేవలం దేశీయంగా చేసిన మిలిటరీ సంస్కరణలు మాత్రమే కాదు, విదేశాల నుండి ఎందరో రాయబారులు ఈ సామ్రాజ్యాన్ని సందర్శించారు కూడా. 2011 గ్రూప్ 2 పేపర్ 2లో వచ్చిన క్వశ్చన్ నంబర్ 63 ఇదే విషయాన్ని అడుగుతుంది. రెండో దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పర్షియా రాయబారి ఎవరో? ఆప్షన్స్ గమనించండి. ఆప్షన్ 1 ఫెరిస్టా, ఆప్షన్ 2 అబ్దుల్ రజాక్, ఆప్షన్ 3 ఖుస్రు మరియు ఆప్షన్ 4 సిరాజ్. దీనికి సరైన సమాధానం ఖచ్చితంగా ఆప్షన్ 2 అబ్దుల్ రజాక్. పర్షియా చక్రవర్తి అయిన షారుఖ్ పంపిన రాయబారిగా ఇతను విజయనగరాన్ని సందర్శించాడు. ఆ సామ్రాజ్య వైభవాన్ని, అక్కడి సిరిసంపదలను చూసి ఆయన నిజంగానే మైమరిచిపోయాడు. ఏ రేంజ్లో అంటే, భూమండలం మీద ఇలాంటి నగరాన్ని కన్ను చూడలేదు, చెవి వినలేదు అని తన గ్రంథంలో అత్యద్భుతంగా వర్ణించాడు. ఆ వర్ణన వింటుంటేనే మనకర్థమైపోతోంది ఆనాటి విజయనగరం ఎంత సంపన్నమైనదో కదా. సరే, అంతటి వైభవంగా వెలుగొందిన ఆ గొప్ప సామ్రాజ్యం కాలక్రమేణా మట్టిలో కలిసిపోయింది. అలా కనుమరుగైపోయిన ఆ చరిత్రను మోడ్రన్ టైమ్స్లో తిరిగి వెలుగులోకి తెచ్చిన వ్యక్తులెవరో ఈ ప్రశ్న నంబర్ 64లో చూద్దాం. ఇది 2011 గ్రూప్ 2 పేపర్ 2లోని ప్రశ్న. ఫర్గాటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 రాబర్ట్ సూవెల్, ఆప్షన్ 2 జేమ్స్ ఫర్గూసన్, ఆప్షన్ 3 ఫాదర్ హీరాస్ మరియు ఆప్షన్ 4 హెచ్.జి. వెల్స్. ఆన్సర్ గెస్ చేశారా? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 రాబర్ట్ సూవెల్. ఆయనొక బ్రిటిష్ సివిల్ సర్వెంట్. అబ్దుల్ రజాక్, డొమింగో పేస్, న్యూనిజ్ లాంటి ఎందరో విదేశీ యాత్రికుల రచనలను, వాళ్ల ఆధారాలను చాలా ఓపికగా సేకరించి, విశ్లేషించి ఎ ఫర్గాటెన్ ఎంపైర్ అంటే విస్మృత సామ్రాజ్యం అనే పేరుతో ఈ అద్భుతమైన గ్రంథాన్ని రాశారు. ఒకవేళ సూవెల్ గారే గనక ఈ పుస్తకం రాయకపోయి ఉంటే మన తెలుగు నేల గొప్పదనం ప్రపంచానికి ఇంతలా తెలిసేదే కాదేమో. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీకు ఇక్కడొక అద్భుతమైన టిప్ ఉంది. చారిత్రక వాస్తవాలు ఎప్పుడూ మారవు, కాని వాళ్ళడిగే విధానం మాత్రమే మారుతుంది. ఇదిగో 2012 పంచాయతీరాజ్ ల్యాబ్ అసిస్టెంట్స్ పరీక్షలో అడిగిన క్వశ్చన్ నెంబర్ 65ను చూస్తే మీకే అర్థమవుతుంది. తాను రచించిన విజయనగర చరిత్రకు విస్మృత సామ్రాజ్యం అంటే ఫర్గాటెన్ ఎంపైర్ చరిత్ర అని పేరు పెట్టుకున్నదెవరు? ఆప్షన్స్: 1 ఫాదర్ హీరాస్, 2 రాబర్ట్ సూవెల్, 3 ఎన్ వెంకటరమణయ్య, 4 కె.ఎ.ఎన్. శాస్త్రి. అఫ్కోర్స్, దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాబర్ట్ సూవెల్. ఒక్కసారి గమనించండి, ఇందాక చూసిన 64వ ప్రశ్న మరియు ఈ 65వ ప్రశ్న రెండూ ఒకే ఫ్యాక్ట్పై బేస్ అయ్యున్నాయి. ఒకటేమో గ్రూప్ 2లో అడిగారు, మరొకటి పంచాయతీరాజ్ పరీక్షలో ఇచ్చారు.
అంటే వేర్వేరు ఎగ్జామ్ బోర్డులు ఒకే కోర్ కాన్సెప్ట్ను ఎలా అటూ ఇటూ తిప్పి అడుగుతాయో మనకు క్లియర్గా అర్థమవుతోంది. అందుకే బ్లైండ్గా బట్టి పట్టకుండా కాన్సెప్ట్ను లోతుగా అనలైజ్ చేయడం చాలా చాలా ముఖ్యం.